కూటమి సర్కార్ ప్రకటించిన ఉగాది కానుక నిరుద్యోగుల్లో ఫుల్ జోష్ నింపింది. 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ను కొత్త సంవత్సరాది రోజున విడుదల చేశారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న యువతకు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే మొదటి జాబ్ క్యాలెండర్ కావడం విశేషం. గత వైసీపీ ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చినా ఒక్కటే విడుదల చేసింది. దీంతో కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందనే చెప్పాలి. గత ఏడాది మెగా డిఎస్సి ప్రకటించి 16,000 పోస్టులను భర్తీ చేయడం తెలిసిందే. అలాగే 6,100 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉగాది రోజు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ టీచర్ పోస్టులతో సహా 10,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. 3,000కు పైగా టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలో 1,500 పోస్టులు భర్తీ చేస్తారు. జాబ్ క్యాలెండర్ విడుదలతో పలు కోర్సుల ఫైనల్ ఇయర్ విద్యార్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా 60 విభాగాల్లో 10,000 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది. ఆయా శాఖల్లో ఖాళీల భర్తీపై అధికారులతో శుక్రవారం ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించింది. కొన్ని పోస్టులకు ఇప్పటికే ఆమోదం లభించగా మరికొన్ని ఆ శాఖ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిన పోస్టుల్లో 470 గ్రూప్ 2 పోస్టులు, 101 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ఏడాది గ్రూప్ 1లో జాబ్ క్యాలెండర్ లో డిప్యూటీ కలెక్టర్లు 11, డిఎస్సి సివిల్ 10, జైళ్ల శాఖ డిఎస్పీ 4 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆర్టీఓ 3, డిఎల్ఓ 35, కోఆపరేటివ్ రిజిస్టర్ 17, ఏఏఓ 3, సిటిఓ 10, డిఈఓ 2, డిఎస్ఈడబ్ల్యూఓ 4, డిటిడబ్ల్యూఓ 2 పోస్టులు ఉన్నాయి. మరికొన్ని విభాగాల్లోని పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్టడీ సర్కిల్స్ లో అభ్యర్థులు పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. యూనివర్సిటీలలో 3,000కు పైగా అధ్యాపక పోస్టుల భర్తీ కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హడావిడిగా ప్రక్రియ ప్రారంభించిన రోస్టర్ తప్పులతో మధ్యలోనే ఆగిపోయింది. అలాగే ఇక నుంచి ఏటా డిఎస్సి ప్రకటిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఆ పోస్టులను కూడా జాబ్ క్యాలెండర్ లోకి తీసుకురావడం విశేషం. ఏపీ సచివాలయంలోని సాధారణ పరిపాలనా శాఖ, ఇతర శాఖల్లో గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా గత ప్రభుత్వంలో జారీ చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను ఏపీపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. 87 గ్రూప్ 1, 891 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేసింది. కాగా ఈ నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టులను క్యారీ ఫార్వర్డ్ కింద జాబ్ క్యాలెండర్ లో ప్రకటించారు. అలాగే వివిధ శాఖల్లో భర్తీ చేపట్టదలిచిన పోస్టులను క్యాలెండర్ లో పొందుపరిచారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 1000 పోస్టులు భర్తీ చేస్తారు. నేను రాహుల్. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏంటంటే మా సీఎం గారు 10,000 గవర్నమెంట్ పోస్టులు రిలీజ్ చేశారు. సో మా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడానికి అది మా ఏపీ గవర్నమెంట్ చేసింది మంచి పని. సో థ్యాంక్ యూ సీఎం గారు. ఐఎమ్ తెరిసా. ఏపీ గవర్నమెంట్ 10,000 ప్లస్ జాబ్స్ అనేవి రిలీజ్ చేసి వైజాగ్ లో ఉన్న ఐటీ అన్ఎంప్లాయిడ్ కి ఉపయోగపడేటట్టు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు 10,000 జాబ్స్ అనేవి నార్మల్ గా మనకు దొరకడం అంటే చాలా కష్టం. అది మనకు వైజాగ్ లో దొరకడం, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతూ దొరకడం ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ.